అందరికీ నమస్కారం. ఈరోజు కథ హిట్లర్ ఎపిసోడ్ 291 క్యూట్ లిటిల్ కిడ్స్. ఇక స్టోరీకి వెళ్తే ఒకరోజు గార్డెన్లో కూర్చున్న విరాట్ దగ్గరికి దాస్ వచ్చి హాస్ని లాంటి పోలికలతో ఉన్న ఒక వ్యక్తి గురించి తెలిసిందని అతనికి చెప్పాడు. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే వెళ్ళి తీసుకురా, హాస్ని గురించి ఒక్క ఛాన్స్ కూడా వదులుకోలేను అని హడావిడిగా చెప్పాడు విరాట్. కానీ ఒక ప్రాబ్లం ఉంది సార్, మాకు కనిపించింది అమ్మాయి కాదు, అబ్బాయి. అతనిలో మేడం పోలికలు చాలా ఉన్నాయి, కానీ అతను ఒక రెబెల్. దేనికి భయపడ్డు, ఎవరికైనా చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్తాడు. బట్ అతనిలో మనకి ఎలాంటి ఉపయోగం లేదు, అందుకే అంతకు మించి డీటెయిల్స్ కనుక్కోకుండా వదిలేశాను అని నిరాశగా చెప్పాడు దాస్. హాస్ని పోలికలతో ఒక్కటి మ్యాచ్ అయినా కూడా వాళ్ళ గురించి పూర్తిగా కనుక్కోమని చెప్పాను కదా, ఎందుకు వదిలేశావు? అతనితో ఉపయోగం లేదని ఎలా అనుకున్నావు అని కోపంగా అడిగాడు విరాట్. ఆ మాటకి మొహం వికారంగా పెట్టి, అక్కడ ఉన్నది అమ్మాయి అయితే ఖచ్చితంగా డీటెయిల్స్ అడిగేవాడిని సార్, కానీ అక్కడ ఉన్నది అబ్బాయి. అతని గురించి మనకెందుకు, అతని డీటెయిల్స్ మనమేం చేసుకుంటాం చెప్పండి, ఎవరికైనా తెలిస్తే మనల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అని అదో రకంగా చూశాడు దాస్. నాకు జెండర్తో పని లేదు దాస్, తన పోలికలతో ఒక్కరున్నా కూడా నేను విడిచిపెట్టను, వాళ్ళల్లోనే తను ఉందేమోనని చూస్తాను. ఇంతకీ అతనున్న ప్లేస్ ఏంటి అని అడిగాడు విరాట్. ముంబై సార్ అని చెప్పాడు దాస్. ముంబై మహానగరం భారతదేశపు ఆర్థిక రాజధాని. ప్రతిరోజు కొన్ని లక్షల మంది తమ బతుకు తెరువు కోసం పరుగులు పెడుతూ ఉంటారు. ఒకవైపు పెద్ద పెద్ద ఇండస్ట్రీస్, మరొక వైపు హారబుల్, ఇంకొక వైపు సినిమా రంగ ప్రపంచం మెరిసే ఆ సిటీ నిత్యం హడావిడిగానే ఉంటుంది. ఆ రాత్రి విద్యుత్ దీపాలతో ఆ మహానగరం అందంగా వెలిగిపోతున్న సమయంలో ఒక ప్రముఖ పబ్లో ప్రైవేట్ క్యాబిన్లో ఒక అమ్మాయి మోడర్న్ డ్రెస్లో అక్కడ కూర్చున్న వ్యక్తులందరినీ తన డ్యాన్స్తో ఎంటర్టైన్ చేస్తోంది. అక్కడున్న వ్యక్తుల వెకిలి చూపులు తన శరీరాన్ని అమాంతం తడుముతుండటం గమనించిన ఆమె మనసులో బాధ, కళ్ళల్లో నీళ్లు కదులుతూ ఉంటే పెదల మీద నవ్వు చెరక్కుండా నటిస్తూ కాసేపు డ్యాన్స్ చేసి ఆఖరణ ముగించి ఒక చైర్లో కూర్చుంది. అప్పటికే అలసటగా అనిపించడంతో ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంటూ రిలాక్స్ అవుతున్న ఆమె పక్కన కూర్చున్నాడు ప్రముఖ డైరెక్టర్ రవీంద్ర. అతని చూపులు తన శరీర భాగాలను స్కాన్ చేస్తూ ఉంటే ఇబ్బందిగా అనిపించిన పరిస్థితికి తల వంచి మౌనంగా ఉండిపోయింది ఆ అమ్మాయి. ఆమె మౌనాన్ని అతను అవకాశంగా భావించి తన చేతిని నేరుగా తన తొడల మీద వేసి మెల్లగా నిమ్మడ్డం మొదలుపెట్టాడు డైరెక్టర్ రవీంద్ర. ఆ ఊహించని స్పర్శకి ఉలిక్కిపడి అక్కడి నుండి పైకి లేచి, ఏం చేస్తున్నారు సార్? ఏదో మీ అందరి ముందు డాన్స్ చేశానని నేను ఒక క్యారెక్టర్ లేని అమ్మాయిని అనుకున్నారా? నాకు ఇలాంటివి ఇష్టం లేదు. సినిమాల్లో అవకాశాలు రావాలంటే నాలోని డాన్స్ టాలెంట్ చూపించాలని అన్నారు కాబట్టి మీ అందరి ముందు డాన్స్ చేశాను తప్ప మరొక ఉద్దేశం లేదు. నా ప్రవర్తన మీకు అలా అనిపించి ఉంటే నన్ను క్షమించండి అని అతనికి మాత్రమే వినిపించేలా చిన్నగా చెప్తూ కన్నీళ్లు పెట్టుకుంది ఆ అమ్మాయి. హే, స్టాప్ క్రయింగ్ మాన్విత. ఇండస్ట్రీలో ఇవన్నీ చాలా కామన్. అవకాశాలు కావాలంటే మీ ఒళ్ళు మాలాంటి ఎందరికో తాకట్టు పెట్టాల్సి వస్తుంది. ఎథిక్స్, మోరల్స్ అని మడి కట్టుకొని కూర్చుంటే అవకాశాలు రావు. కమాన్ యార్ అంటే ఆమె చేపట్టుకొని తన మీదకి లాగాడు రవీంద్ర. ఆ రకంగా అవకాశాలు సంపాదించుకోవడం నాకు ఇష్టం లేదు సార్. ఆడిషన్లో నా యాక్టింగ్ స్కిల్స్ చూసి ఇవ్వాలి కానీ నా బాడీని చూసి కాదు అని బాధగా చెప్పింది మాన్విత. అప్పటికే మందు తలకెక్కిన డైరెక్టర్, నువ్వు ఎంత అదృష్టవంతురాలో తెలుసా, నీకు అర్థం కావట్లేదు. జస్ట్ ఒకే ఒక్క నైట్ నీ అందాలతో నన్ను సుఖపెడితే నెక్స్ట్ నేను చేయబోయే మూవీలో ఫీమేల్ లీడ్గా తీసుకుంటాను. నా దగ్గరికి రాడియర్ అని ముద్దుగా మాట్లాడుతూ ఆమెను ముద్దు పెట్టుకోవడానికి ముందుకు వచ్చాడు. మీరు ఒక ఫేమస్ డైరెక్టర్ సార్, మీరంటే నాకు చాలా గౌరవం ఉంది. సరదాగా ఫ్రెండ్తో ఇక్కడికి వచ్చాను. నేను మిమ్మల్ని చూసిన ఆనందంతో ఇక్కడికి వచ్చేశాను. మీరు కేవలం ఎదుటి వ్యక్తి టాలెంట్ చూసి ఎంకరేజ్ చేస్తారన్న నమ్మకంతో మీరు చెప్పినట్టు చేశాను. ఇది నా క్యారెక్టర్ కాదు సార్, ప్లీజ్ వదిలేయండి అని రిక్వెస్ట్ చేసింది మాన్విత. ఇప్పుడు కూడా నీ టాలెంట్ చూసే నీకు అవకాశం ఇస్తున్నాను డియా. నా కళ్ళల్లోకి ఒకసారి పడిన టాలెంట్ వదులుకోవడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఒక్కసారిగా చెప్తున్నాను, నన్ను నీ టాలెంట్తో సాటిస్ఫై చేయి. మూవీ అవకాశం అందుకో, కోరి వచ్చిన అవకాశం అందుకొని నీ టాలెంట్ ప్రూవ్ చేసుకో అని ఆమె మీద వాలిపోయాడు డైరెక్టర్. ఇంతలో ఒక్కసారిగా ఆ రూమ్ డోర్ ఓపెన్ అయింది. దాంతో అప్పటి వరకు జరుగుతున్నదంతా సినిమా చూస్తున్నట్టు చూస్తున్న జనమంతా కంగారుగా పైకి లేచారు. సుమారు 5.6 హైట్, తెల్లని తెలుపు, ముట్టుకుంటే మాసిపోతుందన్నంత మెరుపుతో సున్నితంగా ఉన్న స్కిన్ టోన్, అందమైన కళ్ళు, ఆకర్షించే రూపంతో ఉన్న ఒక వ్యక్తి ఆ గదిలోకి అడుగుపెట్టాడు. అతన్ని చూడటంతోనే, హర్ష ప్లీజ్ సేవ్ మీ, డైరెక్టర్ గారు మత్తులో నా మీద పడి నిద్రపోతున్నారు, ఇంకాసేపు ఇలాగే ఉంటే నేను అప్పడమైపోయేలా ఉన్నాను అని గట్టిగా అరిచింది మాన్విత. నేను అంటూ ఒకరిని ఉన్నా అని ఇప్పుడు గుర్తొచ్చిందా? నాకు చెప్పకుండా ఇక్కడికి ఒంటరిగా వచ్చినప్పుడు ఏమైందో
అని కోపంగా అడుగుతూ ఆమె మీద పడిన డైరెక్టర్ని పైకి లేపి చైర్లో కూర్చోబెట్టి మత్తు వదలడానికి మొహం మీద వాటర్ కొట్టాడు హర్ష. దాంతో, ఒరేయ్, ఎవర్రా నువ్వు? నన్ను వర్షంలో పడుకోబెట్టడానికి నీకెంత ధైర్యం, హా? అని కాస్త వదిలిన మత్తుకి పిచ్చిగా వాగుతూ కళ్ళు తెరిచిన డైరెక్టర్ ఎదురుగా ఉన్న హర్షని చూసి భయంతో గుటకలు మింగుతూ, హర్ష, నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? జనరల్గా ఇలాంటి ప్లేసెస్కి నువ్వు రావు కదా అని తడబడుతూ అడిగాడు. మీలాంటి మహాత్ముల వల్ల రావాల్సి వచ్చింది డైరెక్టర్ గారు. మంది మార్బలంతో మంచి బిజీగా ఉన్నారు, ఏంటి సంగతి అని కళ్ళెగరేశాడు హర్ష. చిన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నావు, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనేంత చిన్న పిల్లోడివి కాదు కదా. కొన్ని విషయాలు చూసి చూడనట్లు వదిలేయాలి, కానీ క్వశ్చన్ చేయకూడదు కదా అని వెకిలిగా నవ్వాడు డైరెక్టర్ రవీంద్ర. అవునా, ఇంకెప్పుడు అడగలే, కానీ ఇప్పుడు ఇంతమంది ముందు మీరు చేస్తున్న వర్క్ ఏంటో తెలుసుకోవచ్చా అని వెటకారంగా అడిగాడు హర్ష. నేను న్యూ మూవీలో మాన్వితను హీరోయిన్గా తీసుకోవాలని అనుకుంటున్నాను, అందుకే తనతో స్క్రిప్ట్ డిస్కషన్ చేస్తున్నాను. మీరందరూ బయటకు వెళ్తే మేము పర్సనల్గా డిస్కస్ చేసి ఫైనల్ చేసుకుంటాం అని తెలివిగా చెప్పాడు రవీంద్ర. నిజమా? మరి మూవీకి సంబంధించిన ప్రతి విషయంలోనూ స్క్రీన్ రైటర్ సిమ్రాన్ ఫైనల్ చేస్తారని విన్నాను. ఆమె అంగీకారం లేకుండా పిన్ను వేసుకోవడం కూడా అసాధ్యమని విన్నాను. అదంతా నిజం కదా? వర్క్ విషయానికి వస్తే ఎవరిని క్షమించని మనిషి మూవీ ఆర్టిస్ట్ విషయంలో మీకంత ఫ్రీడమ్ ఇచ్చిందంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడే ఆమెకు కాల్ చేసి అప్రిషియేట్ చేస్తానునండి అని మొబైల్ బయటకు తీశాడు హర్ష. ఆ మాటతో సిమ్రాన్ టెంపర్ ఎలా ఉంటుందో గుర్తు చేసుకున్న డైరెక్టర్ రవీంద్ర ఒక్కసారిగా టెన్షన్ పడిపోయాడు. దేవుడా, ఆమెకు కాల్ చేస్తే నా పని గోవిందా అని మనసులోనే అనుకొని వెంటనే హర్ష ప్రయత్నాన్ని అడ్డుకొని, ఈ టైంలో ఆమెకు కాల్ చేయడం అంత మంచిది కాదు, రేపు చూసుకుందాంలే, ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది, నువ్వు మాన్వితాన్ని తీసుకొని ఇక్కడ నుండి వెళ్ళిపో అని వాళ్ళిద్దరినీ పబ్ నుండి బయటకు సాగనంపి ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు రవీంద్ర. హర్ష ఇండస్ట్రీలో పిఆర్ మేనేజర్గా ఒక ప్రముఖ కంపెనీలో 3 సంవత్సరాలుగా వర్క్ చేస్తున్నాడు. ఎక్కడ ఎవరికి తలవంచని వ్యక్తిత్వంతో, వర్క్లో డెడికేషన్తో ఉంటాడు. తన వాళ్ళకు అన్యాయం జరిగితే సహించడు, తప్పు చేసిన వాడికి తొక్క తీసి మరీ బుద్ధి చెప్తాడు. అతను అంటేనే ఇండస్ట్రీలో చాలామందికి భయం. అమ్మాయిల వైపు కన్నెత్తి కూడా చూడని బ్రహ్మచారి. కంపెనీలో జాయిన్ అయిన కొత్తలోనే 2 ఆర్టిస్టులు కెరియర్ గ్రోత్కి హెల్ప్ చేసి పేరు సంపాదించాడు. చాలా డేరింగ్ అండ్ డాషింగ్ హ్యాండ్సమ్ హక్. అతనికి ఉన్న ఫాలోయింగ్ కూడా తక్కువ కాదు. ఎంతోమంది అమ్మాయిలు అతనికి ప్రపోజ్ చేశారు, దక్కించుకోవడానికి ప్లాన్స్ వేసి ఫెయిల్ అయ్యారు. అందరి ప్రపోజల్స్ సున్నితంగా రిజెక్ట్ చేసి తన దారిన తాను వెళ్ళిపోతాడు. తనకున్న టాలెంట్తో బ్రాంచ్ ఆఫీస్లోనే ఉండి వర్క్ మేనేజ్ చేసుకుంటాడు తప్ప మెయిన్ కంపెనీకి పెద్దగా వెళ్ళడు. ఇప్పుడు కూడా మాన్విత రిస్క్లో ఉందని తెలిసి హడావిడిగా అక్కడికి వచ్చాడు. మాన్వితాన్ని తీసుకొని కారులో కూర్చోబెట్టాడు హర్ష. ఆమెతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా సీరియస్గా డ్రైవ్ చేస్తుండటంతో ఆమెకు బాధగా అనిపించింది. అతని భుజం మీద చేవేసి, నా మీద కోపంగా ఉన్నావా? ఐఎమ్ సారీ, ఇదంతా నేను కావాలని చేయలేదు. అనుకోకుండా ఫ్రెండ్తో కలిసి పబ్కి వెళ్ళాను, అక్కడ డైరెక్టర్ని చూసి వెళ్ళాను. ఇప్పటికీ మా వల్ల నువ్వు చాలా ప్రెషర్ తీసుకుంటున్నావు కదా, కనీసం ఒక్క అవకాశమైనా నా అంతటి నేను ట్రై చేద్దామని వెళ్ళాను. నన్ను ఇబ్బంది పెట్టినందుకు క్షమించు, ఇంకెప్పుడు ఇలా చెప్పకుండా చేయను ప్లీజ్ అని దిగులుగా ముఖం పెట్టింది మాన్విత. నీకు ఛాన్స్ ఇప్పించే ఎలిజిబిలిటీ నాకు లేదనే కదా నీ అంతటా నువ్వు వెళ్ళి రిస్క్లో పడ్డావు, ఇంకెందుకు వివరణ ఇస్తున్నావు అని నిర్లిప్తంగా అడిగాడు. నేను చేసిన పని నిన్ను ఇంతగా బాధపడుతుందని కల్లో కూడా అనుకోలేదు. అసలు నువ్వు లేకపోతే ఒక మోస్తరు ఫేమస్ సెలబ్రిటీగా కాదు కదా, సాడ్ యాక్టర్గా కూడా ఉండను. మా నాన్న ట్రీట్మెంట్ కోసమే ఇబ్బంది పడుతూ ఉంటే నువ్వే కదా ఆఫర్స్ ఇప్పించావు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాను. నీకు కొంచెమైనా బర్డన్ తగ్గించాలనుకున్నాను. ప్లీజ్ ఇంకా కోపం వదిలే, ప్లీజ్ హర్ష అని రిక్వెస్ట్ చేసింది మాన్విత. నిజానికి తన కింద వర్క్ చేసే యాక్టర్స్కి అవకాశాలు రావడం కోసం హర్ష ఎప్పుడూ చీప్ ట్రిక్స్ ప్లే చేయలేదు. కేవలం వాళ్ళ టాలెంట్ బేస్ చేసుకొని మాత్రమే వాళ్ళకి ఆఫర్స్ వచ్చేలా చేసేవాడు. అతనికున్న తెలివికి, క్యాపబిలిటీకి అది చాలా సాధారణం. ముఖ్యంగా క్యారెక్టర్, టాలెంట్ కలగలుపు ఉండే యాక్టర్స్ను మాత్రం అతను సెలెక్ట్ చేసుకొని తన ఫ్యామిలీ మెంబర్స్ లాగా ట్రీట్ చేస్తాడు. ఇది మొదటి తప్పుగా కన్సిడర్ చేస్తున్నాను. ఇంకెప్పుడు ఇలాంటి తొందరపాటు పని చేయకు. ఆర్టిస్టులను ఫైనల్ చేసే విషయంలో డైరెక్టర్ రవీంద్ర కంటే సిమ్రాన్కి ఎక్కువ హక్కులుంటాయి. ఆమె టాలెంట్ ఉన్న ఆర్టిస్టులను వదులుకోవడానికి ఇష్టం ఉండదు. నువ్వు తప్పకుండా ఆ మూవీలో పార్ట్ అవుతావని అనిపిస్తోంది. ఆఫర్ రావడం ఎంత ముఖ్యమో మన డిగ్నిటీ కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం, గుర్తుపెట్టుకో అని స్పష్టం చేశాడు హర్ష. ఇంతలోనే కారు ఒక ఏరియాలో ఎంటర్ అవ్వడంతో అక్కడ ఆపమని చెప్పి మాన్విత దిగి వెళ్ళి బేకరీ నుండి కేక్స్ తీసుకొచ్చి అతని చేతిలో పెట్టి పిల్లలకి ఇవ్వమని చెప్పింది. నా కొడుకు స్వీట్స్ తినడు, ఎందుకు అనవసరంగా కొన్నావు అని చిరునవ్వుగా అన్నాడు హర్ష. మీ కొడుకు తినకపోతే కూతురు తింటుంది కదా,
తీసుకెళ్ళి మా కన్నమ్మకి ఇవ్వండి, తనకి చాలా ఇష్టం అని నవ్వుతూ చెప్పి కార్ డోర్ క్లోజ్ చేసింది. ప్రతిసారి నా కూతురు పేరు చెప్పి నువ్వు కొనివ్వడం, నేను తీసుకెళ్ళడం మామూలైపోయింది. వద్దని చెప్పినా నువ్వు మానవు. నీ వల్ల కన్నమ్మకి కేక్స్ పిచ్చి ఇంకా ఎక్కువైపోయింది. తన పళ్ళు పుచ్చిపోతే నీ పళ్ళు పీకేస్తా, గుర్తుపెట్టుకో అని చిరుకోపంగా చెప్పి ఆమెను తన ఇంటి దగ్గర డ్రాప్ చేసి తన ఇంటికి స్టార్ట్ అయ్యాడు హర్ష. కాసేపటికి అతని కార్ అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు నివసించే ఏరియాలోకి ఎంటర్ అయింది. ఆ ఏరియా చూడ్డానికి లగ్జరీగా లేకపోయినా చాలా క్లీన్గా ఉంది. ఎక్కడికక్కడ పటిష్టమైన సెక్యూరిటీ సిస్టంతో భద్రతకు మారుపేరుగా ఉంటుంది. ఆ ఏరియాలో హర్ష ఉండే అపార్ట్మెంట్ ఒక ఫేమస్ బిల్డర్ కట్టిన అద్భుతమైన వెంచర్. అక్కడున్న ఏరియాను చాలా చక్కగా వాడుకొని అందమైన అపార్ట్మెంట్స్ కట్టి మిడిల్ క్లాస్ వాళ్ళు కొనడానికి వీలుగా ఉండే బడ్జెట్లో ప్లాన్ చేశాడు. హర్ష జాబ్లో జాయిన్ అయిన కొన్నాళ్ళకి అమౌంట్ సేవ్ చేసి అపార్ట్మెంట్ కొన్నాడు. అక్కడ నుండి తన పిల్లలతో కలిసి అక్కడ నివసిస్తున్నాడు. కింద ఫ్లోర్ సెల్లార్లో పార్క్ చేసి తన ఫ్లాట్కి వెళ్ళి డోర్ బెల్ ప్రెస్ చేసి ఓపిక్గా ఎదురు చూస్తూ ఉన్నాడు హర్ష. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి డోర్ ఓపెన్ చేశాడు. ఆ వ్యక్తి అందమైన నైట్ డ్రెస్ వేసుకొని చూడ్డానికి ముద్దుగా బొత్తుగా 3 సంవత్సరాలు నిండిన బాబులాగా ఉన్నాడు. హర్ష లోపలికి రాగానే ఆ బాబు డోర్ క్లోజ్ చేసి చేతులు కట్టుకొని అతని వైపు సూటిగా చూస్తూ, ఈరోజు కూడా ఇంత లేట్గా ఎందుకు అయింది డాడీ అని కోపంగా అడిగాడు. ఆ క్షణం ఆ బాబు ముఖంలో కనిపిస్తున్న కోపం హర్షకు మరొకరిని గుర్తు చేసింది. ముద్దుగా ముడుచుకున్న పెదాలు, ముడిపడిన కనుబొమ్మలు, చురకత్తుల్లాంటి చూపులతో ఎదుటివారిని ప్రశ్నించేలా ఉండే ఆ బాబు చూపులు ప్రతిసారి అతనిలో జ్ఞాపకాలను తట్టిలేపాయి. ఇంతలో ఆ బాబు డాడీ అని పిలుస్తూ ఉండటంతో వాస్తవంలోకి వచ్చి, సారీ కన్నయ్య, ఈసారికి నాన్నను క్షమించు, ఒక ఇంపార్టెంట్ వర్క్ వల్ల లేట్ అయింది అని అతన్ని 2 చేతుల్లోకి ఎత్తుకొని బుజ్జగించాడు హర్ష. ఇట్స్ ఓకే డాడీ, ఐ కెన్ అండర్స్టాండ్ అని తన చిట్టి చేతులతో తండ్రి ముఖం పట్టుకొని ముద్దు పెట్టుకున్నాడు రిషి. సరే, ఇల్లంతా చాలా నిశ్శబ్దంగా ఉంది, చెల్లి పడుకుందా అని అడిగిన అతనికి రిషి సమాధానం చెప్పేలోపే రూమ్ డోర్ ఓపెన్ చేసుకొని క్యూట్గా బార్బీ డాల్లాగా ఉన్న ఒక పాప బయటకు వచ్చి డాడీ అని అరుస్తూ అతని కాళ్ళు పట్టుకుంది. హాయ్ కన్నమ్మ, ఇంకా పడుకోలేదా? ఇప్పటి వరకు ఏం చేస్తుందంట అని అడుగుతూ మరొక చేత్తో పాపను ఎగరేసి పట్టుకొని ముద్దు చేశాడు హర్ష. ఆ మాటికి పాప తండ్రి వైపు మెరిసే కళ్ళతో చూస్తూ, ప్రతిరోజు వచ్చేటప్పుడు నాకు ఇష్టమైన ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తారు కదా, అవన్నీ తినడానికే ఎదురు చూస్తూ ఉన్నాను అని ముద్దు ముద్దు మాటలతో చెప్పింది ఖుషి పాప. ఇంతలో ఎక్కడి నుండో పెద్ద శబ్దం వినిపించడంతో అప్పటి వరకు అందంగా నవ్వుతున్న ఖుషి పాప కుక్కపెట్టి ఏడవడం మొదలుపెట్టింది. ఇంతకీ ఆ శబ్దం ఎందుకు వచ్చింది? అసలు ఈ హర్ష ఎవరు? ఆ పిల్లలకి అతనికి ఉన్న సంబంధం ఏంటి? వాళ్ళ తల్లి ఎవరు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.